మాట్లాడండి ప్రభువా. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో దేవా, వారందరి హృదయాలను కదిలించండి, వారిలో విశ్వాసమును దయచేయండి, మీ పైన నమ్మకమును దయచేయి. మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాలపు యొక్క శుభాభివందనాలు ప్రభు పేరట గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరి ప్రియులారా, ఈ సమయంలో మనము చదువుకున్న లేఖనాల్లో నుంచి కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి ఈ రాత్రి దేవుడి కృప మనందరి పైన ఉండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ యొక్క 20వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా మరి అద్భుతంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 19వ వచనం నుండి ఒకసారి చూసుకుంటారండి. అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా, నేను ఎంతవరకు మీతో ఉందును, ఎంతవరకు మిమ్ములను సహించుదును. చూశారా ప్రియులారా, ఆ వ్యక్తి అయితే ఒక వ్యక్తి ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ బాధపడుతున్న ఈ వ్యక్తి గురించి ఇక్కడ చక్కగా కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా, వారు ఏ వ్యక్తి అయితే అనారోగ్యంతో బాధపడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే ఏడుస్తున్నారో, అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నాడో, ఆ వ్యక్తి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నా యుద్ధకు తీసుకొని రండి. ఈరోజు నిజంగానే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా యుద్ధకు తీసుకొని రండి అని చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా ఎక్కడికి కాదు ప్రియులారా, మనం పోవలసింది, మనం రావలసింది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి నిన్ను నన్ను కూడా ఆయన యుద్ధకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన యుద్ధకు మనలా రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన అదే అంటున్నాడు, ఎంతవరకు నేను మిమ్మల్ని సహించుదును, ఎంతవరకు నేను మీతో ఉండగలను. కాబట్టి అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ వ్యక్తిని పిలిచినట్టుగానే ఈ రాత్రి మనలందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. మనలో